హాయ్ ఫ్రెండ్స్, మనకి రైల్వే గ్రూప్ డీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఫుల్ డీటెయిల్గా అయితే మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది. దీని గురించి ఈ యొక్క వీడియోలో మనం క్లారిటీగా డిస్కస్ అయితే చేద్దాం, ఓకేనా? అయితే ఈ యొక్క వీడియోని చూసే ముందు మన యొక్క ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి అప్డేట్స్ ఉంచినా మన యొక్క ఛానల్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా అయితే రిప్లై అయితే ఇస్తాను, ఓకేనా? అయితే మనకి సంబంధించి ఈ యొక్క రైల్వేకి సంబంధించి 10th డేట్ క్యాలెండర్ ప్రకారం అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్, చివరి నోటిఫికేషన్ ఇది కూడా రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది, ఓకేనా? దీని తర్వాత 2025-26 సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అయితే అవుతాయి. ఆ యొక్క క్యాలెండర్ కూడా వాళ్ళైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇదివరకు మీకైతే తెలిసే ఉంటుంది, ఓకేనా? అయితే దీని గురించి ఫుల్ డీటెయిల్గా అయితే మనం అయితే తెలుసుకుందాం, ఓకేనా? అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ చూసుకొని క్లారిటీగా పబ్లిష్ అనేది ఇక్కడ చూసుకోండి, 1వ నెల 22 చూసుకోండి, 1వ నెల 22 పబ్లిష్ అయితే అవుతుంది. అంటే ఈ యొక్క డేట్ అనేది పబ్లిష్ అవుతుందని చెప్పడం అయితే జరిగింది, ఓకేనా? అయితే మనకి ఈ యొక్క అప్లికేషన్ అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ క్లారిటీగా చూసుకోండి. మనకి ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకి 1వ నెల అంటే ఈ నెల 23వ తేదీ నుంచి, ఓకేనా? ఈ నెల 23వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 22వ తేదీ వరకు కూడా చూసుకుని, ఇక్కడ నెక్స్ట్ మంత్ 22వ తేదీ నైట్ 11:59 వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది, ఓకేనా? దీని యొక్క పేమెంట్ అనేది ఇక్కడ చూసుకోండి, పేమెంట్ అనేది వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క పేమెంట్ అనేది 24వ తేదీన 11:59 వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క పేమెంట్ అనేది ఎవరైనా చేసుకోక ఉంటే వాళ్ళు పేమెంట్ చేసుకుంటే 1 డే అనేది ఎక్స్టెన్షన్ అయితే 2 డేస్ అనేది అయితే ఎక్స్టెన్షన్ అయితే చేశారు, ఓకేనా? ఈ యొక్క విషయాన్ని అయితే మీరు గమనించండి. దాని తర్వాత ఏవైనా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏవైనా కరెక్షన్స్ కనుక ఉన్నట్లుగా అయితే, ఓకేనా? మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఈ యొక్క 2వ నెల 25వ తేదీ నుంచి 3వ నెల 6 మధ్యలో అయితే మీరైతే కరెక్షన్స్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది, ఓకేనా? కరెక్షన్ చేసుకుందని కొంచెం ఫీజు అనేది పెట్టడం అయితే జరుగుతుంది. ఆ యొక్క ఫీజు అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది, ఓకేనా? ఈ యొక్క విషయాన్ని అయితే మీరు గమనించండి, ఓకేనా? క్లారిటీగా దీనికి సంబంధించి మనకి ఇక్కడ క్లారిటీగా ఇచ్చాడు. ఇక్కడ ఇది లెవెల్ 1కి సంబంధించిన నోటిఫికేషను. దీని యొక్క ఇనీషియల్ పే అనేది 18,000 ఉంటుంది. ఈ యొక్క మెడికల్ స్టాండర్డ్ అనేది కొన్ని పోస్టులకు వేరేగా ఉంటుంది, అది కూడా మీకు క్లారిటీగా తెలుస్తుంది, ఓకేనా? ఇక్కడ ప్రజెంట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 36 సంవత్సరాల మధ్యన ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఎలిజిబుల్, ఓకేనా? మళ్ళీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అయితే ఎక్స్ట్రాగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. యాక్చువల్గా అయితే 18 నుంచి మనకి 33 సంవత్సరాల వరకే ఉంటుంది నోటిఫికేషన్. కాకపోతే ఈ యొక్క COVID-19 వల్ల అయితే మనకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి నోటిఫికేషన్కి కూడా ఇచ్చారు, ఈ యొక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, ఓకేనా? ఈ యొక్క వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే 32,438 పోస్టులతో అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. మనకు తెలిసిన పోస్టులు కనుక ఖచ్చితంగా ఇంక్రీజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఎటువంటి కూడా టెన్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఓకేనా? ఇక్కడ చాలామంది కూడా డౌట్ అయితే ఉంటుంది, ఓన్లీ 10th పాటు ఐటీఐ ఉండాలా లేదా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉండాలా అనేసి అయితే చాలామందికి కూడా డౌట్ అయితే ఉంటుంది. మీరు ఒక విషయాన్ని అయితే గమనించండి, మనకి ఇదివరకే ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది మనకి ఒక PDF రూపంలో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. అది అఫీషియల్గా రిలీజ్ అయింది. 10th చేసిన ప్రతి ఒక్కరు కూడా 10th ఐటీఐ ఉన్నా పర్వాలేదు, కానీ 10th పాటు ఐటీఐ లేని వరకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేయొచ్చు, కానీ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్. అన్ని పోస్టులకు కూడా, ఓకేనా? ఒకే పోస్టులకు కాదు, అన్ని పోస్టులకు కూడా మీరు 10th చేస్తుంటే అన్ని పోస్టులకు మీరు వేస్తే ఎలిజిబుల్ అయితే అవుతారు, ఓకేనా? దీనికి సంబంధించి అయితే చూసుకోండి. ఇక్కడ క్లారిటీగా చూసుకున్న నార్మల్ కోర్స్ అనేది 18 నుంచి 33 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ మాత్రమే 18 నుంచి 36 సంవత్సరాలు అయితే ఉంటుంది, ఓకేనా? ఇక్కడ క్లారిటీగా చూసుకోండి, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 సంవత్సరాలు. మిగతా ఇక్కడ చూసుకున్న ఎక్సైజ్ మెన్ వాళ్ళకైతే వాళ్ళ యొక్క ఏ కేటగిరీని బట్టి అయితే వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది, ఓకేనా? దీనికి సంబంధించి చాలామంది కూడా ఒక డౌట్ అయితే ఉంటుంది, అంటే 18 నుంచి 36 సంవత్సరాలు అంటున్నారు కదా, ఏ ఒక డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉండాలని చాలామంది కూడా డౌట్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లారిటీగా మీరు చూసుకోండి, ఇక్కడ అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 1989 1వ నెల 2వ తేదీ దాటి, అంటే 1989 1వ నెల 2 ఉన్నా పర్వాలేదు, 3 ఉన్నా పర్వాలేదు, 4 ఉన్నా పర్వాలేదు, ఈ విధంగా ఉన్నా పర్వాలేదు, కానీ 1989 1వ నెల 1
డేట్ ఉన్న వాళ్ళైతే అప్లికేబుల్ అయితే అవ్వరు. ఈ యొక్క విషయాన్ని అయితే మీరు గమనించండి. ఓకేనా. సేమ్ ఓబీసీ వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది. మీరు కూడా 1986 1వ నెల 2 తర్వాత నుంచి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1984 1వ నెల 2 తర్వాత ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా. మిగతా వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే కాదు. ఓకేనా. చాలామంది కూడా మీరైతే మరి లీస్ట్గా చూసుకున్నట్లయితే 2007 చూసుకుంటే ఇక్కడ 2007 1వ నెల 1వ తేదీ మీరు గమనించండి. 2007 1వ నెల 1వ తేదీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. దాంతోపాటు 2006 12వ నెల 29 వాళ్ళు 12వ నెల 31 తేదీ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. అంతేగాని 2007 1వ నెల 2 ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఎలిజిబుల్ అయితే కాదు. దయచేసి మీరు గమనించండి. చాలా క్లారిటీగా చెప్పాను. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుని అయితే వీడియోని అయితే చూడండి. మీకు క్లారిటీగా ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి అయితే చాలామంది కూడా భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం అయితే లేదు. వాడు క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. వాడు క్లారిటీగా ఇవ్వడం అయితే జరిగింది. 18 నుంచి 36 సంవత్సరాలు మీరు ఒకవేళ అన్రిజర్వ్డ్ అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉండాల్సి అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉండాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. మీరైతే ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. తర్వాత ఇది 2007 1వ నెల 1 చెప్పాను చూసారా. ఇది అనేది 18 సంవత్సరాలకు సంబంధించింది. ఓకేనా. 2007 1వ నెల 1 తేదీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. 2006 12 నెల 31 తేదీ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. అంతేగాని 2007 1వ నెల 2 ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు. 2007 1వ నెల 2 3 4 ఈ విధంగా 2వ నెల 3వ నెల ఈ విధంగా ఉన్న వరకు ఎవరు కూడా ఎలిజిబుల్ అయితే కాదు. ఒక్క డే కూడా ఎక్స్ట్రాగా ఉన్నైతే వాళ్ళైతే యాక్సెప్ట్ అయితే చేయరు అప్లికేషన్. ఓకేనా. దీనికి సంబంధించి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మీకు క్లారిటీగా ఇక్కడ చూసుకునే ప్రతి ఒక్కరు కూడా వాడకడితే ఇవ్వడం అయితే జరిగింది. 10th చేసిన ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఎలిజిబుల్. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. మీకు కూడా ప్రూఫ్ అయితే చూపిస్తాను. ఓకేనా. ఇక్కడ ఫీజు కనుక చూసుకున్నట్లయితే 500 అయితే మనం ఇక్కడ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఇక్కడ చూసుకునే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్ ట్రాన్స్జెండరు అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్. ఓకేనా. వీళ్ళకి తప్పించి మిగతా వాళ్ళకి కూడా అంటే అన్రిజర్వ్డ్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి అయితే 500 ఉంటుంది. మిగతా ప్రతి కేటగిరీకి కూడా అమ్మాయిలకి అయితే 250 ఉంటుంది. ఓకేనా. ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి కూడా 250. అదేవిధంగా ట్రాన్సాక్షన్స్ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే వికలాంగులకు కూడా 250 ఫీజు అయితే ఉండడం అయితే జరిగింది. ఓకేనా. ఈ యొక్క ఫీ అనేది మీరైతే ఆన్లైన్లో పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి తర్వాత మనం ఈ యొక్క సిలబస్ అంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో కానీ క్లారిటీ చూసినట్లయితే చాలామంది కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఈ యొక్క ఏ విధంగా ఉంటుందో చాలామందికి కూడా డౌట్ అయితే ఉంటుంది. ఓకేనా. చాలామంది కూడా ఈ యొక్క డౌట్ ఉంది. ఆ యొక్క డౌట్ అయితే క్లారిఫై చేద్దాం. ఓకేనా. ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంటేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఈ యొక్క 4 స్టెప్స్లో మీకైతే రిక్రూట్మెంట్ అనేది అయితే జరగడం అయితే ఉంటుంది. ఓకేనా. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మీకు టోటల్గా ఇక్కడ చూసుకుంటే 90 మినిట్స్ అయితే 1.5 అవర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది టైము. జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి అయితే 20 క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరిగింది. టోటల్గా 100 క్వశ్చన్స్ టోటల్గా 90 మినిట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఓకేనా. దీనికి సంబంధించింది ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి తర్వాత మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. 1/3 అయితే నెగిటివ్ మార్కింగ్ ప్రతి 3 తప్పులకి ఒక క్వశ్చన్ అయితే పోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. మరి మినిమం క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్కి 40% రావాలి. ఈడబ్ల్యూసీ కూడా 40%. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి అయితే 30%, ఎస్సీ వాళ్ళకి అయితే 30%, ఎస్టీ వాళ్ళకి కూడా 30%. జస్ట్ ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. ఓకేనా. ఇన్ని మార్కులు ఇస్తే మిమ్మల్ని అయితే క్వాలిఫై అయితే చేస్తారు. ఎందుకంటే ఎక్కువ రావాల్సి అయితే ఉంటుంది కానీ మినిమం అయితే ఈ విధంగా రావాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. దీనికి సంబంధించి చాలామంది కూడా ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. దీనికి మీరు చాలామంది సిలబస్ కూడా ఇక్కడైతే క్లారిటీగా చూసుకున్న సిలబస్ కూడా వాడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. దీని తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే మీరు ఈ యొక్క ఎగ్జామ్కి అయితే ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి 1/3 చూసుకోండి. ఒక పోస్ట్ 3 చొప్పున అయితే వాళ్ళకి ఫిజికల్ టెస్ట్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఫిజికల్ టెస్ట్లో వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే 35 kg వెయిట్ పట్టుకొని ఇక్కడ 100 మీటర్స్ని అయితే 2 minutesలో మీరైతే చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ఒక ఛాన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. దీని తర్వాత 100 మీటర్ అంటే 1000 మీటర్స్ అంటే 1 km రన్నింగ్ ఉంటుంది. 4 minutes 15 secondsలో మీరైతే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 20 kg బస్తా ఉంటుంది. దీన్నైతే ఇది 100 మీటర్స్ దూరం ఉంటుంది. దీన్నైతే 2 నిమిషాలు మీరు చేయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత
ఇక్కడ 1 km అయితే రన్నింగ్ అయితే ఉంటుంది. మీరేమో 4 minutes 40 secondsలో అయితే మీరైతే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా మీ యొక్క ఫిజికల్ అయితే ఉంటుంది. మీకు ఎటువంటి ఐ టు చెస్ట్ అయితే ఏమీ ఉండదు, జస్ట్ ఈ విధంగా ఫిజికల్ అయితే ఉంటుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత మీరు డాక్యుమెంటేషన్కి అయితే వెళ్తారు. డాక్యుమెంటేషన్ ఏమో 1:1 రేషియోలో పిలుస్తారు, అంటే ఒక పోస్టుకు ఒక చొప్పున మాత్రమే పిలుస్తారు. ఈ విధంగా డాక్యుమెంట్కి వెళ్ళారంటే వాళ్ళకి ఖచ్చితంగా 100% అయితే జాబ్ వచ్చినట్లయితే. ఎందుకంటే డాక్యుమెంటేషన్లో మీరు సక్సెస్ఫుల్గా డాక్యుమెంటేషన్ కంప్లీట్ అయితే మీకు 100% లిస్టులో అయితే మీ నేమ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా తర్వాత ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ మెడికల్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, దీనికి సంబంధించి చాలా విధంగా అయితే ఉంటుంది. మనకి ప్రతి జోన్కి కూడా కొన్ని వేకెన్సీస్ ఉంటాయి. ఆ యొక్క జోన్ వైజ్ అయితే మనమైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఈ యొక్క పోస్టుకి సంబంధించి అయితే ఇక్కడ 8 రకాల పోస్టులు అయితే ఉంటాయి. చూసుకుని 8 రకాల పోస్టులు అయితే మనకి ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క 8 రకాల పోస్టులకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే ఇక్కడ క్లారిటీగా మెన్షన్ అయితే చేశాడు. ఇక్కడ క్లారిటీగా చూసుకోండి, ఇక్కడ 18 నుంచి 36 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దాంతోపాటు ఇక్కడ చూసుకోండి, మీ యొక్క ఏజ్ అని మీ యొక్క మినిమం క్వాలిఫికేషన్ అనేది ఓన్లీ 10th పాస్ ఆర్ అంటే లేదా ఐటీఐ లేదా ఈక్వలెంట్. ఎందుకండి, మీరు 10th పాస్ అయ్యారంటే ఖచ్చితంగా మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఓకేనా, దీనికి సంబంధించి ప్రతిదీ కూడా ఇక్కడ చూసుకోండి. మనకి ఈ యొక్క పోస్టులు కనుక చూసుకున్నట్లయితే అసిస్టెంట్, ఇక్కడ తర్వాత వర్క్షాప్, ప్రతిదీ కూడా ఉంటుందండి. చూసుకోండి, అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ క్యారీ, ఇవన్నీ కూడా మీకైతే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఉంటుంది. దీనిలో బెస్ట్గా చాలామంది ఎటు చూస్తారంటే పాయింట్స్ మెన్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ 8 కేటగిరీలు అన్నాను, మొత్తం 14 కేటగిరీలో మీకైతే 14 పోస్టులు అయితే 14 రకాల పోస్టులు అయితే ఉండడం అయితే జరిగాయి. ఓకేనా, ఈ విధంగా అయితే మీరైతే చెకింగ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ప్రతి జోన్కి కూడా వేకెన్సీస్ ఉంటాయి. మనం ఏ జోన్కి అప్లై చేస్తున్నామో మీరైతే క్లారిటీగా చూసుకుని ఆ జోన్కి మాత్రమే మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఆ జోన్లో మాత్రమే మీకు జాబ్ రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క విషయాన్ని అయితే మీరు గమనించండి. ఇక్కడ చాలామందికి ఈ యొక్క చార్ట్ అనేది మ్యాక్సిమం తెలియకపోవచ్చు, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఇది ఏ జోన్ అంటే ముంబై జోన్ అండి. చూసుకొని ఇక్కడ ముంబై జోన్ అండి. ముంబై జోన్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ టోటల్గా ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 4672 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగాయి. ఓకేనా, దీంట్లో 14 రకాల పోస్టులు అయితే ఉండడం అయితే జరిగాయి. దీంట్లో 14 రకాల పోస్టులు అయితే ఉండడం అయితే జరిగాయి. ఈ పోస్టులు ఇక్కడ చూసుకుంటే ఇది నేమ్ ఆఫ్ ది పోస్టు, ఇది డిపార్ట్మెంటు. ఇక్కడ చూసుకుంటే ఇది యొక్క జోను సంబంధించి ఇది అన్రిజర్వ్డ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎస్టీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఓబీసీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, టోటల్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎక్సర్వీస్ మెన్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఇవన్నీ కేటగిరీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన కేటగిరీస్. ఓకేనా, టోటల్గా అయితే ఈ కిందనైతే వేయడం అయితే జరిగింది. ఈ విధంగా మీరైతే చెకింగ్ అయితే చేసుకునేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్లో 1892 ఉన్నాయి, ఎస్సీలో 702, ఎస్టీలో 351, ఓబీసీలో 1261, ఈడబ్ల్యూఎస్లో 467, టోటల్గా అయితే 464,672 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగాయి. ఓకేనా, ఈ విధంగా అయితే మీకు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క జోన్ అయితే చెక్ చేసుకుని, ప్రతి జోన్ ఉంటుంది. ఇది జైపూర్, అదేవిధంగా ఇది హుబ్లీ, ఈ విధంగా ప్రతిదీ కూడా ఉండడం అయితే జరుగుతుంది. మీరైతే చెకింగ్ అయితే చేసుకొని మీ యొక్క జోన్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా కంగారు పడిపోయి ముందుగా అప్లై అయితే చేసుకోకండి. అప్లికేషన్ వీడియో చూసిన తర్వాతనే అప్లై చేయండి. ఈ యొక్క వీడియోలకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ చేయండి. దీనికి సంబంధించి ఓకేనా, ఎటువంటి డౌట్స్ ఉన్నా చిన్న డౌట్ ఉన్నైతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అనడం. జై హింద్, జై భారత్.